సార్ గుడ్ మార్నింగ్. మాది ఆదిలాబాద్ అండి. నా భార్య రాని. మా భార్యకు ఎక్కడ చాలా దగ్గర చూపించాను నేను. ఫస్ట్ డెలివరీ బాబు, సెకండ్ డెలివరీ నా పాప. అయితే నార్మల్ డెలివరీ అయింది. అయిన తర్వాత ఏంటంటే కింద స్టిచ్చింగ్ చేశారు. ఆ స్టిచ్చింగ్ తోటి ఏమైందంటే సడన్లీ 3 years తర్వాత ఆమెకు నొప్పి వచ్చింది. నొప్పి వచ్చిన తర్వాత నేను సడన్లీగా ఆదిలాబాద్ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏం పర్వాలేదు అని చెప్పి ఒక 2 days ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఇచ్చారు కాబట్టి రిటర్న్ వచ్చాను నేను. నొప్పి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అదే ప్రాబ్లం. మళ్ళీ 3rd month అట్లా అయిన తర్వాత అది చాలా అంటే ఇక ఎక్కువైపోయింది. ఏంటంటే మళ్ళీ సడన్లీ తీసుకెళ్ళిన రాత్రి 1 గంటకు అట్లా తీసుకెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఎక్కువైపోతే ఆ మేడం గారు ఏమన్నారంటే ఆ డాక్టర్ అక్కడ, బాబు ఇది సర్జరీ చేయాలా, మీకు నొప్పి ఎక్కువైపోతుంది అని చెప్పి చేశారు సార్. చేసిన తర్వాత అక్కడ 2-3 days ఉంచారు. ఉంచిన తర్వాత సర్లే ఇంకెప్పుడు రాదులే పర్లేదని చెప్పారు. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 years తర్వాత వచ్చింది మేడం ప్రాబ్లం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా తగ్గట్లేదు ఏంటంటే ఎక్కడెక్కడో తిరిగాను. నిర్మల్, ఆదిలాబాద్లో చాలా తిరిగాను. మళ్ళీ అక్కడ నాగ్పూర్ తీసుకెళ్ళాను. యూత్మాల్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 month 4 months ట్రీట్మెంట్ ఇచ్చారు. 4 months తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే బాబు ఇది సర్జరీ చేయాలన్నారు. సెకండ్ టైం సర్జరీ అక్కడ కూడా అయింది సార్. సెకండ్ టైం సర్జరీ అయిన తర్వాత ఎట్లా అంటే ఆయన బాగా తీసుకుని 1 lakh దగ్గర అట్లా తీసుకుని అక్కడ సర్జరీ చేశారు. నెక్స్ట్ మంత్ పీరియడ్స్కి వచ్చే టైంలో మళ్ళీ ఏంటంటే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి అర్థమవుతలేదు అని చెప్పి అదే నొప్పిలో అట్లనే తిరిగి ఉండి ఒక 6 months అట్లా ఆగిపోయి మళ్ళీ ఏంటి ఈమెకు లోబరాలే కూర్చోరాలే కష్టం ఉంటే నేను చనిపోతా, సూసైడ్ చేసుకుంటా అని ఏదేదో చేస్తే మళ్ళీ నాగ్పూర్కి వెళ్ళాను. నాగ్పూర్లో ఒక డాక్టర్ గారు, అసిస్టెంట్ డాక్టర్ గారు ఏం చేశారంటే ట్రీట్మెంట్ ఇచ్చారు. అది లెప్రోడిక్ ఇంజెక్షన్స్ 3 months మంత్లీ 1 వేసుకోవాలని చెప్పారు. 3 months ట్రీట్మెంట్ ఇచ్చిండు. మా డైనజిస్ టాబ్లెట్స్ కూడా ఒక 6 months 3 months 4 months ఇచ్చారు. అది వాడాము. అది వాడిన తర్వాత ఆమెకు పీరియడ్స్ రావడం మానేసింది. అది అయిన తర్వాత ట్యాబ్లెట్స్ ఖతమైన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఏం కాదులే బాబు ట్యాబ్లెట్స్ బంద్ చేసి తగ్గిపోతుంది అని చెప్పి ఆ డాక్టర్ అలా చెప్పేసి ఇంకా 2 months వరకు అట్లా అడ్జస్ట్ అయిపోయింది సార్. ఈమె నైట్లో సూసైడ్ చేసుకోవడానికి నేను డ్యూటీ వెళ్ళిన టైంలో చిన్న పిల్లలు సార్, ఆమె అర్థం కాకుండా నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. పోయిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోదామని చెప్పి మేము ఏం చేసినంటే సర్లే అమ్మ ఒకసారి నువ్వు అపోలో హాస్పిటల్ మనం బయలుదేరదాం. ఈమె ఏం చేసినా గూగుల్ సెర్చ్ చేస్తే డాక్టర్ విమా బింద్రా గారిది ఆ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత స్కారెండ్రోమెట్రిస్ట్ స్పెషలిస్ట్ అంటే మాకు స్కారెండ్రోమెట్రిస్ట్ అని తెలియదు. ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు ఆ రిపోర్ట్ని హైదరాబాద్ పంపిస్తే అపోలో డాక్టర్స్ గారు ఏం చేస్తారంటే డాక్టర్ గారు చూసిన తర్వాత బాబు ఇది చాలా ఎక్కువైపోయింది, 2 times సర్జరీ చేశారు కదా మేడం, నేను చాలా బీదోని మేడం అది అంటే చూసిన తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీ చేయించి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ బాబు మీ పలానా రోజు రావాలా గురువారం అంటే సార్ వస్తాం సార్ అని చెప్పినాం. ఆ విధంగా వచ్చినాం. మళ్ళీ డాక్టర్ కిషోర్ సార్ గారు 3 ట్రీట్మెంట్ చేశారు సార్. అన్ని విధాలుగా సహకరించారు డాక్టర్ గారికి, అర్చన డాక్టర్ గారికి, ఆ సార్ కిషోర్ సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా భార్య రోజు దక్కిందంటే అపోలో డాక్టర్స్ గారి వల్ల దక్కింది సార్. నమస్తే, నా పేరు రాని. నాకు నార్మల్ డెలివరీ అయింది రెండు కూడా. నాకు అక్కడ ఎపిసోటమీ స్టిచెస్ పడ్డాయి. ఎపిసోటమీ స్కార్ ఎండోమెట్రియోసిస్ అని వెళ్ళింది మేడం. నాకు 2 సార్లు సర్జరీ జరిగింది. అయినా నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా పెయిన్ వస్తుండే. అండ్ పిల్లలతో సంతోషంగా గడపలేకపోయినా, ఇంట్లో పని చేసుకోలేకపోయినా, నాకు బాగా అంటే నేను సూసైడ్ చేసుకునేంత నొప్పి లేచింది. నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. గూగుల్లో సెర్చ్ చేసిన ఎవరు ఇక్కడ ఈ ఎండోమెట్రియోసిస్ అని వెళ్ళింది మేడం నాకు రిపోర్ట్ ఫస్ట్ అక్కడ. అయితే ఆ ఎండోమెట్రియోసిస్ స్పెషలిస్ట్ ఎవరు అని అంటే డాక్టర్ విమీ బింద్రా మేడం గారిని గూగుల్లో సెర్చ్ చేసిన. ఇక్కడికి అపోలో హాస్పిటల్కి వచ్చిన మేడం దగ్గరికి. మేడం నన్ను చెక్ చేశారు, సర్జరీ చేయాలని చెప్పారు. ఫస్ట్ 2 times సర్జరీ జరిగింది కదా, అది సక్సెస్ కాలేదని చెప్పారు. మళ్ళీ నాకు 3rd time విమీ బింద్రా మేడం గారు, అర్చన మేడం గారు, కిషోర్ ఆలపాటి సార్ గారు నాకు సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ అయింది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. నా పిల్లలతోని, నా భర్తతోని హ్యాపీగా ఉన్నా. నాకు ఎటువంటి పెయిన్ లేదు. నాకు అపోలో హాస్పిటల్లో మంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు మేడం గారు. పెయిన్ ఎంత ఉండే అంటే నాకు
నేను అసలు చనిపోతా అనే స్టేజ్ ఉండే. అట్లాంటిది మేడం గారు సర్జరీ చేసిన తర్వాత నాకు ఎటువంటి నొప్పి లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా. మేడం గారికి చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అర్చనా రెడ్డి. మిస్సెస్ ఉమారాణి మా దగ్గరికి పెయిన్ఫుల్ పీరియడ్స్తోని ప్రజెంట్ అయ్యారు. ఇంతకుముందు 2 ఆపరేషన్స్ అయ్యి ఆల్రెడీ స్కార్ ఎండోమెట్రియోసిస్లో సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వకుండా ఇన్కంప్లీట్ సర్జరీ అయ్యి అండ్ దాన్ని మనం గుర్తించి తనకు మళ్ళీ ఒక సర్జరీ అవసరం పడుతుందని చెప్పి పూర్తిగా స్కార్ ఎండోమెట్రియోసిస్ ఎక్కడైతే పెరిటోనియల్ నాడ్యూల్, ఇష్కెల్ ట్యూబరాసిటీ, ఏనల్ స్పింక్టర్ దాకా స్ప్రెడ్ అయ్యి ఉంది అని మనం గుర్తించి స్కాన్ ద్వారా దాన్ని కంప్లీట్గా ఎక్సైజ్ చేయాలని మల్టీ డిసిప్లినరీ టీమ్గా ఫామ్ అయ్యి డాక్టర్ విమీ బింద్రా గారి ఆధ్వర్యంలో మొత్తం దాన్ని సర్జరీ చేశాము. దాంట్లో కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ కిషోర్ ఆల్పాటి సార్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఉమారాణి మన దగ్గరికి వచ్చినప్పుడు తను అసలు పెయిన్తోని తన నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా దెబ్బతిని తన నార్మల్ పని కూడా చేసుకోలేకుండా ఉండి తన పిల్లలతోని కానీ తన భర్తతో కానీ తన నార్మల్ లైఫ్ గడపలేకుండా అంటే సూసైడ్ చేసుకునేంత దూరం కూడా తను వెళ్ళింది. సో అంత పెయిన్తో ఉన్నప్పుడు తను మన దగ్గరకు వచ్చింది. సర్జరీ తర్వాత తన పోస్ట్ సర్జరీ పీరియడ్ చాలా పెయిన్ ఫ్రీ ఉంది అండ్ తను ఇప్పుడు చాలా బాగుంది. అండ్ ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో పెయిన్ఫుల్ పీరియడ్స్ టైంలో చాలా నొప్పి ఉండడము అండ్ ఫెటీగ్ లాగా ఉండడము, పెయిన్ చాలా సివియర్గా ఉంది అని గుర్తించి ఉన్నప్పుడు మీరు తొందరగా ఎండోమెట్రియోసిస్ సర్జన్ దగ్గరికి వచ్చి ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గర మీరు దాన్ని చూపించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. Hi everyone, I am Dr. Vimee Bindra. So endometriosis is a condition which affects 1 in 10 women and more than 200 million women are suffering worldwide with this. Mrs. Umarani presented to us with severe perineal pain. She was unable to sit, she was unable to defecate, unable to have sex, to the extent that she could not take care of her children and she had a very bad quality of life. She had 2 normal deliveries and following the deliveries on episiotomy scar, she got a scar endometriosis. 2 times she was operated outside Apollo hospitals where probably the incomplete excision resulted in her worsening of symptoms. And then she presented to us where we could find a big perineal nodule which was extending up to the ischial tuberosity and also it was going up to the pudendal vessels and nerves. And we operated on her and we also involved colorectal surgeon Dr. Kishore Alapati because the nodule was abetting the rectum and the anal sphincter complex. So we could successfully remove the nodule without damaging the vital organs and this resulted in her improved quality of life. She is now pain free. She had a visual analog scale of 10/10, now it is almost 1/10 and she can have her normal activities. She doesn't have pain during bowel movements, no pain during intercourse, and she is doing her daily course without any hindrances. So it is very important that endometriosis patients are treated in a multidisciplinary team manner and also they should be referred to specialized centers where endometriosis is treated. And we specialize in endometriosis. We deal with endometriosis at different locations, the pelvic endometriosis, bowel, ureteric and bladder endometriosis. Endometriosis can happen anywhere in the body. So it is not only a disease of uterus and ovaries. So if you have painful periods or if you have any kind of pelvic pain which interferes with your routine activities, it could be endometriosis. So reach the right specialist to get the diagnosis in time and get yourself treated. Thank you.